హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు వైబ్ వ్యాలెట్ యూట్యూబ్ ఛానల్. మనం ఏంటంటే లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి అసలు ఏం వీడియోస్ కూడా చేయలేదు. ఏంటంటే ఐ డోంట్ నో, బట్ టైం కొంచెం కుదరలేదు. ప్రీవియస్ కంపెనీ ఉన్నప్పుడు అయితే వీడియోస్ చేసేవాడిని. కొంచెం టైం వల్ల ఏంటంటే వీడియోస్ చేయలేదు. సో ఏంటంటే ఎవరైతే చూస్తుంటారో వీడియో ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు మనం ఏంటంటే నేను మామూలుగా ఏమంటారు, ప్రతి ఒక్కరికి బైక్ అనేది తీసుకోవాలని ఉంటుంది. బట్ ఏం తీసుకోవాలి, ఏంటి, మన ఏజ్, తర్వాత లుక్స్, అమౌంట్, ఎవ్రీథింగ్ మ్యాటర్స్. సో నేను ఏంటంటే బైక్ బుక్ చేశాను. ఏదంటే హీరో ఎక్స్ట్రీమ్ 125. దాని గురించి చూద్దాం. నేను తీసుకునేది ఏంటంటే ఏబిఎస్ మోడల్, టాప్ మోడల్. సో మనకి ఏంటంటే ఇన్ఫర్మేషన్ బైక్ వాళ్ళలో మనకు అక్యురేట్గా ఉంటుంది. సో 1,26,500 కదా. సో నాకు ఏంటంటే షోరూమ్ వాళ్ళు కూడా సేమ్ ప్రైస్ చెప్పారు. ఓకే, మనం ఏంటంటే ఎక్స్ట్రీమ్ 125R సింగిల్ ఛానల్ ఏబిఎస్ తీసుకున్నాం టాప్ మోడల్. కలర్స్ ఏంటంటే మీకు తెలిసిందే, కలర్స్ మనకు రెడ్ ఉంది, బ్లూ ఉంది, బ్లాక్ ఉంది. బట్ ఏంటంటే నాకు 3 కలర్ కాంబినేషన్ అనేది నాకు నచ్చదు. జస్ట్ మొత్తం ఏమంటారు రెడ్ బ్లాక్ కాంబినేషన్ ఇచ్చింటే బాగుండు. ఏంటంటే రెడ్, బ్లాక్, గ్రే అన్ని కాంబినేషన్స్ ఇచ్చేసాడు సిల్వర్తో సహా. సో నేను ఏంటంటే బ్లాక్ బుక్ చేసుకున్నాను. అది కూడా నేను ఏంటంటే ఫ్లిప్కార్ట్లో బుక్ చేశాను. నార్మల్గా ఈ గోడ్ సేల్లో మనకి ఏంటంటే నో కాస్ట్ ఈఎంఐస్ ఉన్నాయి, తర్వాత ఆఫర్స్ ఉన్నాయి. అందుకని సరేలబ్బా అని చెప్పి ఇంకా బైక్ ఫ్లిప్కార్ట్లో బుక్ చేసుకున్నా. సుమజ్ కూడా మనది ఏంటంటే భాను మోటార్స్లో మనకి ఏంటంటే ఈ సాటర్డే మనకు డెలివరీ ఉంది. ఈరోజు ఏంటంటే థర్స్డే 25th కదా, 27th సుమజ్గూడలో మనకి ఏంటంటే డెలివరీ ఉంది. సో దిస్ ఈజ్ ఓ బైక్. మనకి ఏంటంటే షిప్పింగ్ అయిపోయింది. నేను ఏంటంటే క్రెడిట్ కార్డ్ పెట్టి యూజ్ చేసుకున్నాను. నో కాస్ట్ ఈఎంఐ తీసుకున్నాను ఒక 4 months. ఇదేంటంటే నో కాస్ట్ ఈఎంఐ ఆన్ క్రెడిట్ అండ్ డెబిట్ కార్డ్స్ 4,662 రూపీస్. మనకు మైనస్ వేసి 1,02,000లో మనకు 98,288 పడింది, 228 పడింది. బట్ తర్వాత మనకి ఏమంటారు ఈఎంఐ జనరేట్ అయినప్పుడు మేబీ సమ్ ఛార్జెస్ ఉంటాయి అనుకుంటాను నేనైతే, అది చూడాలి. ఇది మన బైక్ అయితే బ్లాక్ కలర్ ఎక్స్ట్రీమ్. ఏంటంటే ఇది దూరం నుంచి మనకు లుక్ గ్రాప్ చేయకపోయినా, బట్ మనము బైక్ దగ్గరికి వెళ్ళామంటే మాత్రం లుక్స్ చాలా బాగుంటాయి. ఇంకా మనకు ఏమంటారు 1.26 అంటే ఇట్స్ ఫైన్. ఎందుకంటే ఒక స్కూటీ మనం కొనాలంటే కూడా రైట్ నో 1.3, 1.4 పడుతుంది. అలాగే మైలేజ్ కూడా స్కూటీస్ కంటే బెటర్. దే ఆర్ క్లైమింగ్ 66. బట్ మామూలుగా కస్టమర్స్ రివ్యూ ప్రకారంగా 55+ మనకి ఈజీగా వచ్చేస్తుంది. అది కాక మనకి ఏంటంటే ఈ టీవీ రైడర్స్ వీటికి కాంపిటీటర్స్ ఉన్నాయి. బట్ ఏంటంటే వాళ్ళు కొన్ని ఫీచర్స్ తీసేశారు. నీకు టీవీఎస్ రైడర్లో బేస్ మోడలే 1,20,000 పడుతుంది. టాప్ మోడల్ 1.36 చెప్పాడు. నేను అడిగాను రైడర్ కూడా, బట్ ఏంటంటే నాకు డూమ్ అంతగా అనిపించలేదు రైడర్ది. ఓకే, సో ఏంటంటే ఎక్స్ట్రీమ్ తీసేసుకున్నాను. మనమైతే ఆర్డర్ చేసాము. సాటర్డే మనకి ఏంటంటే డెలివరీ ఉంది. వాళ్ళైతే కొటేషన్ కూడా మనకు పంపించారు. కొటేషన్ కూడా చూపిస్తాను నేను. మనం బుక్ చేసిన 1 hourకే మనకేంటంటే వీళ్ళు కాంటాక్ట్ అయ్యారు. సార్ ఏమంటారు బైక్ అనేది రెడీగా ఉంది, సో మీరు వచ్చి తీసుకొని వెళ్ళండి అని చెప్పి. సో నేను ఏంటంటే కొంచెం వర్క్ బిజీగా ఉంటాను కదా. సో సాటర్డే సండే అయితే మనకి వీకెండ్. సో సాటర్డే వచ్చి తీసుకుంటానని చెప్పాను. సో వాళ్ళు కూడా సేమ్ అదే ప్రైసెస్ చేశారు. ఎక్స్ షోరూమ్ ప్రైస్ వచ్చేసి 1,02,080 రూపీస్, యాజ్ వెల్ యాజ్ లైఫ్ ట్యాక్స్ వచ్చేసి 12,350. మీకు ఏంటంటే ఆల్రెడీ 2-wheeler కానీ 4-wheeler కానీ ఉందంటే ఇట్ విల్ వేరీ 14% ఆర్ 15% అనేది. అండ్ ఇన్సూరెన్స్ వచ్చేసి 7,625 వేసాడు. టెంపరీ రిజిస్ట్రేషన్ 985 వేసాడు. పర్మనెంట్ రిజిస్ట్రేషన్ 700, యాక్సెసరీ కిట్ 800 వేసాడు. బట్ ఏంటంటే వీళ్ళు యాక్సెసరీ కిట్ కాదు సార్, అది 800 అనేది. హ్యాండ్లింగ్ ఛార్జెస్ మీకు హ్యాండ్ ఓవర్ చేయడానికి మేము మెయింటెనెన్స్కి 800 రూపీస్ అని చెప్పారు. బట్ మనకేంటంటే 26,000 అంటే 24,320 రూపీస్ మనం ఏంటంటే బైక్ తీసుకుంటున్నప్పుడు మనం తీసుకోవాలి. మనకేంటంటే మనం కొంచెం అమౌంట్ సేవ్ చేయాలంటే ఇన్సూరెన్స్లో సేవ్ చేయొచ్చు. ఎందుకంటే ఏ బైక్ షోరూంలో కావచ్చు, కార్ షోరూంలో కావచ్చు, ఇన్సూరెన్స్ వాళ్ళు ఇచ్చేదే మనం తీసుకోవాలని ఏమి ఉండదు. సో ఆన్లైన్లో కూడా మనం తీసుకోవచ్చు. సో ఆన్లైన్లో మనకి ఏంటంటే అరౌండ్ 5,200, 5,300 పడుతుంది. సో ఒక 2,000 మనకు అక్కడ సేవ్ అవుతుంది. ఇంకా టెంపరీ రిజిస్ట్రేషన్ అంటే మనం మ్యాటర్గా తీసుకోవాలి. ఈ పర్మనెంట్ రిజిస్ట్రేషన్ అనేది 700. నార్మల్గా కొన్ని స్టేట్స్లో ఏంటంటే మనము ఆర్టీఓ ఆఫీస్కి వెళ్ళకుండా రిజిస్ట్రేషన్ అయిపోతుంది. సో అది ప్రాబ్లం ఉండదు. కానీ హైదరాబాద్లో ఏంటంటే మనం ఏంటంటే ఖచ్చితంగా ఆర్టీఓ ఆఫీస్కి అయితే వెళ్ళాల్సిందే బండి రిజిస్ట్రేషన్ కోసం. సో ఈ పర్మనెంట్ రిజిస్ట్రేషన్ అనేది 700 అవసరం లేదు, వాళ్ళు జస్ట్ ఫిల్ చేయడానికి తీసుకుంటారు నాకు తెలిసి అయితే. ఇది ఏంటంటే 1,800 హ్యాండ్లింగ్ ఛార్జెస్ అని చెప్పారు. కొన్ని షోరూమ్స్లో ఏంటంటే హ్యాండ్లింగ్ ఛార్జెస్ మైనస్ చేస్తారు, కొందరు ఏంటంటే చేయరు. ఒకసారి మనం వెళ్ళాక వాళ్ళని రిక్వెస్ట్ చేద్దాం.
ఇది షోరూమ్ వచ్చేసి భాను హీరో. నేను ఏంటంటే ఫ్లిప్కార్ట్లో బుక్ చేశాక వీళ్ళు నాకు కాంటాక్ట్ అయ్యారు నేను ఆర్డర్ చేశాక. వీళ్ళ ఎగ్జాక్ట్ అడ్రస్ వచ్చేసి చెప్పారు, సోమాజిగూడ బ్రాంచ్, అకౌంట్ నెంబర్, ఐఎఫ్సి కోడ్ ఇచ్చాడు. ఓకే, ఆధార్ కార్డు, ఐడి ప్రూఫ్, చెక్స్, 3 months బ్యాంక్ స్టేట్మెంట్, పాస్పోర్ట్ సైజ్ ఫోటో తీసుకొని రమ్మని చెప్పాడు. నేనేంటంటే ఇంకా వాళ్ళని ఏమీ కనుక్కోలేదు, జస్ట్ వాళ్ళ లొకేషన్ ఇది పంపించారు నాకు. యా ఓకే గైస్, మీకేంటంటే నేను ప్రీవియస్గా అప్డేట్ చేస్తుంటాను వీడియోస్ రైట్ నో, ఎందుకంటే కొంచెం బిజీగా ఉంది వర్క్, అందుకని ఇలాంటి వీడియోస్ ఏంటంటే చేయడం లేదు. సో వన్స్ మనకి ఏంటంటే బైక్ డెలివరీ వచ్చాక సో మనకు చాలా యాక్సెసరీస్ కావాలి హీరో ఎక్స్ట్రీమ్కి, తర్వాత హెల్మెట్స్ విచ్ లుక్ గుడ్. మనం ఏంటంటే స్టెప్ బై స్టెప్ ఒక్కొక్కటి తీసుకుంటూ వెళ్ళిపోదాం. అలాగే మ్యాక్స్ నాకు కుదిరితే నేను ఏమంటారు బైక్ బ్లాగ్ కూడా చేస్తాను. యా ఓకే, యా థ్యాంక్ యూ సో మచ్ గైస్. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. యా బై బాయ్.